గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డొక్కుబండి హైవే రోడ్లో తీసుకురావడం తప్పైపోయింది. ఏం చేద్దాం? ఎవరినన్నా లిఫ్ట్ అడుగుదాం. సార్ లిఫ్ట్ సార్ లిఫ్ట్. నాకు గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. నాకు టైం అయిపోతుంది. కిస్ సార్. వెయిటింగ్ సార్. ప్లీజ్ సార్ లిఫ్ట్ 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 సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. టైం అయిపోతుంది సార్. నా గురించి ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాలి. అలా వెళ్ళిపోతాడేంటి? ఒరే చంటిగా, పొద్దున్నే అద్దంలో నీ మొహం చూసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పానురా? నిన్ను నువ్వు చూసుకున్న ఒక్కరోజైనా మంచి జరిగిందా? లేదు. సత్యం. ఫోన్ వచ్చింది. డార్లింగ్, హాయ్ బంగారం, వచ్చేస్తున్నారా? స్టార్టింగ్ ప్రాబ్లం. మరీ అంతలా షాక్ అయిపోకు. స్టార్టింగ్ ప్రాబ్లం నాకు కాదు, బైక్కి. వచ్చేస్తున్నారా? కాసేపు తట్టుకో, లేకపోతే దుప్పటి వెచ్చగా కప్పుకో. పిచ్చిది, మంచి పనులు ఉన్నట్టుంది. నువ్వు త్వరగా రావే కారుముండా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. మై డార్లింగ్ వెయిటింగ్ ప్లీజ్. లిఫ్ట్ సార్. మై డార్లింగ్ వెయిటింగ్ నా కోసం. కూడా అక్కడ ఏంటి? హాయ్ సార్, మీరు గ్రేట్ సార్. మీరు కత్తి సార్. మీరు తోపు తోపు. తోస్తా. లిఫ్ట్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓహో, గురుడు కూడా మనలాగా మంచి ఫిగర్ని అంటే ఎసుగు తిరుగుతున్నాడు. మనం కూడా ట్రై చేస్తే పోలా, గ్యాప్ కవర్ అవుద్ది. హలో, ఓసారి కారు ఆపితే నేను వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటాను. ఏంటి? పేమెంట్ అయినా పర్వాలేదు. నోరు మూసుకొని కూర్చో. అసలే మెంటల్ టెన్షన్లో ఉన్నాను. కారు నుంచి బయటికి తోసేస్తా. దొరకట్లేదేంటి? ఏమైంది? ఎన్ సీట్లో తెయ్యి ఉంది సార్. ఎవరు లేరు అక్కడ? ఎవరు లేరా? సరదా ఖర్చాను సార్. వెనక సీట్లు ఎవరు లేరు. దెయ్యాలందరికీ కనపడవు కదా. ఈ స్పెషల్ ఆఫర్ నాకేలాగుంది. మీరు బాగానే ఉండు సార్. సార్, ల్యాప్టాప్లో ఎవరు మీ ఫ్రెండా? నీకు అవసరమా? మనుషులు అన్నాక అవసరాలు ఉంటాయి కదా సార్. అది మనుషులకు రా. మనుషులు అంటున్నాడేంటి? గొప్ప తీసి అది వీడు ఇద్దరు దెయ్యాలై ఉంటారా? వాట్ హ్యాపెండ్ సార్? ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే మనలా టైం వేస్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది. టైం వేస్ట్ చేస్తున్నామా? అదేంటి సార్ అలానే సార్? అవును సంజయ్, కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు, పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రం నా కిడ్నాపర్స్ దొరకరు.
ఈ క్రిమినల్స్ లోగడ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. అందుకే ఈ కోణం నుండి. సంజయ్, ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. ఎలా చెప్పగలరు సార్? డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు. సార్, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా? కాదు, అది కాదు. ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు, అబ్బాయిలు కిడ్నాప్ చేయరు. ఎందుకు లేదు సార్, మన ఇండియాలో మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్. సారీ సార్, ఉడుకు రక్తం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో. యు గాట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్. నో, దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ గ్రూప్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి. క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎస్ సార్. సార్, క్రిమినల్స్ AK-47 వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని తెలిసింది సార్. ఎస్, ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి. సూర్య, కిడ్నాప్ అయిన యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని కలవండి. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్. ఆంజనేయ, ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకిక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా, నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా, కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్. వదిలే. తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఏంట్రా తొలి ప్రేమ? ఏమా, మీ తమ్ముడు బాలుకేనా తొలి ప్రేమ ఉండేది? మాది తీన్మార్ లైఫ్. ఓయ్, ఆ అమ్మాయికి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి ఉంటే నాకేంట్రా? నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామబాబుతో ప్రెస్ మీట్ పెట్టిస్తా. మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. ఆయన కొమరం పుల్ల పంజా విసిరే మా మావయ్య ఉండగా నాకు భయం ఏంటే? హే బంగారం, గోకులంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి అన్నవరంలో పెళ్లి చేసుకుని ఖుషీగా జల్సా చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తరింటికి దారేది కూడా తెలుసు. తేజు, తేజు, వీడేంటి అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు? ఏంటి, సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. తేజు, తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ కాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే. ప్రేమ పెళ్లి చేయనని పంతులు పారిపోయినా ఫ్రెండ్ పెళ్లి కోసం నువ్వే పంతులుగా మారి పెళ్లి జరిపించావురా. థ్యాంక్స్. నువ్వు గ్రేట్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ దుర్గా. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పావు. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హే హే, నిన్నే. అయ్యో నిన్నే. పోదాం రా. ఆగు, పోదాం. అమ్మాయిని మనమే తయారు చేసుకుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదరా. అప్పుడు నేను దేవుడు అంటారా? అవునరా. రా వెళ్దాం. చంపేస్తా.
చంపేరేవాడిని, మన బ్యాచ్ పరువు తీస్తున్నాడు. రే ఆ దుర్గాగాడు మన బ్యాచ్ అమ్మాయికి ఆ బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాడు రా. పదండ్రా వాడంతా చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి, పదండ్రా. ఆ బ్యాచ్ అమ్మాయికి మన బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాం కదరా, ఇప్పుడు వాళ్ళ ముఖం చూడాలరా. అందరికి తెలిసేలా చేసావురా. రే అంజన్ బ్యాచ్ మనం కొట్టడానికి వస్తున్నారు, పదండ్రా. పదండ్రా. దుర్గాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా? మన బ్యాచ్ అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి జరిపించాడు. వాడి గ్యాంగు మన గ్యాంగ్ అని తేడాలేంట్రా, కలిసిపోదాం పదనరా. ఇప్పటినుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ జాన్. హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీళ్ళ సంగతి ఏంటి? సేమ్ టు సేమ్, బట్ గురుడు కొంచెం గుర్రుగానే ఉన్నాడు. అంత ఈజీగా పడే రకం మాత్రం కాదు. నువ్వు వదిలేసే రకం కాదు కదా. అది నీకు బాగా తెలుసులే. అయినా నువ్వు మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? నా సంగతి సర్లేవే. దుర్గా సిన్సియర్లోనే యాక్సెప్ట్ చేస్తాడు. వాణ్ణి పడగొట్టడం కష్టమే. వలీషా తలుచుకుందంటే దుర్గాని పొందుతుంది. ఓకే చూద్దాం. నీ ట్రైల్ ఓకే అవగానే చెప్పాలి నాకు. నువ్వు కూడా చెప్తావుగా. సరే బాయ్. ఓకే బాయ్. ఆపేరేం సార్? నాకు ఆల్రెడీ తడిసిపోయింది. కార్లో దియ్యలేదు, ఇక్కడ కూర్చుంటేనే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. ఏమో మరి దెయ్యం వస్తే ఏమైంది సార్? సార్ ఈ జర్కిన్ అయిందే సార్. ఇది సార్దే సార్. సార్ సార్ చూడండి, మీరిచ్చే కంప్లైంట్ మా పరిధిలోకి రాదు. పక్క పిఎస్కెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పక్క పిఎస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ సార్ పక్క పిఎస్లో ఇవ్వాల్సిన కంప్లైంట్ సార్ మన ఏరియాకి రాదని చెప్తున్నాను. ఆ ఏరియాలో చేయాల్సిన కంప్లైంట్ మన ఏరియాలో, ఈ ఏరియాలో. ఏ సంజయ్ సార్, కిడ్నాప్కి గురైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోస్ డీటెయిల్స్ తీసుకో. ఓకే ఫాస్ట్. మహేష్ బంజారా హిల్స్, సుజీ ఎస్ఆర్ నగర్, రమా నగర్, కృష్ణ మోతీ నగర్, మహేష్ బంజారా హిల్స్, విజయ బంజారా హిల్స్. ఎస్, చిన్న క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ కాబోతుంది. 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే 60 మంది 30 జంటలు. సంజయ్ సార్,
ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియాలి. కనెక్షన్ అంటే అదేనయ్యా, వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమ అలాంటిది ఏదేనా? సార్ 1 hour ఇన్ఫర్మేషన్ కదా జై. గో. ఓకే సార్. మ్యూజిక్ బయట నుంచి వస్తుంది. ఎక్కడైనా బయట పెట్టాడేమో. ఏమైంది? నీకేమైనా పిచ్చా? పైన దెయ్యం ఉంది. దెయ్యమా? సరే దిగి చూద్దాం. పైన దెయ్యం లేదు అంతే కదా సార్? పోనివ్వండి సార్, కామ్గా కూర్చుంటాను. అందరూ పైన దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నా బతికేంటో దెయ్యం ఉంది. కామ్గా ఎందుకు కూర్చున్నావు? ఏదో ఒకటి చెప్తూ ఉండు. నీ స్టోరీ నాకు కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే తేజుతో ఐ లవ్ యూ తేజు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను పరీక్షిస్తావు? ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కదా. నీ క్యారెక్టర్ మంచిది కాదట, నీపై నమ్మకం లేదు. నేను నిన్ను ప్రేమించింది నీ మనసుని చూసి దుర్గా. ఒకప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, ప్రేమ మాత్రం పుట్టలేదు. నీ ప్రేమలో పడ్డాక నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు తప్పు చేయను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఏ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయను. నాకు నువ్వు కావాలి, నీతోనే నా జీవితం. నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రేమ గురించి త్వరలో ఆలోచిద్దాం. బాయ్ బాయ్. ఎస్.